ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సచ్చిష్యం ముడైవర్లుమహం భజే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగసందష్టజీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. பிள்ளை லோகாச்சாரியர் திருவடிகளே சரணம், பெரிய ஜீயர் திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, తిరుమంత్రార్థ ప్రకరణాన్ని మనం తెలుసుకుంటూ నారాయణ అష్టాక్షరి మహామంత్రంలో 3 పదాలు ఓంకారం, నమఃపదం, నారాయణాయ అనే వాటిలో మధ్యమపదమైనటువంటి నమఃపదాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఓంకారం మంత్రం యొక్క అర్థాన్ని మనకి తెలియజేస్తూ ఉంటే ఈ నమః దగ్గర నుంచి నమో నారాయణాయ అనేది మంత్రశేషము అంటారు. అంటే ఓంకారం యొక్క అర్థాన్ని తెలియచేసేది అని. అటువంటి ఈ నమఃపదం భగవంతునికే తప్ప ఇతరులెవరికి చెందినవాడు కాడు ఈ జీవుడు, తనకి తాను కూడా చెందడు అని నిష్కర్షించి చెప్తోంది ఈ నమఃపదం. అయితే ఈ నమఃపదం చేత భగవంతునికే శేషభూతనం అని చెప్పడమే కాకుండా భాగవత పర్యంతం దాన్ని తీసుకెళ్తుంది. వీడు భాగవతోత్తములకు కూడా దాసుడే. ఈ అర్థాన్ని అకారం మకారం కూడా చెప్తున్నాయండి అని కొంతమంది చెప్తున్నారు అని నిన్న మనకి తెలియజేశారు. ఆ తర్వాత ఇంకా ఈ నమస్సు యొక్క అంటే ఈ నమఃపదానికి ఉన్నటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఎలాంటి జ్ఞానాన్ని నమఃపదం మనకి కలిగిస్తుంది అనేది తెలియజేస్తాము అని నిన్న మనకి అవతారికలో చెప్పారు. దాన్ని మనం తెలుసుకుందాం. ఇన్నమస్సుకు పూర్వத்தில் பிறந்த பிரதிபத்தியை பத்த இதில் பிறந்த ప్రతిపత్తికుండాన వాసియై అరుళి చేయిరార్. ఈ నమఃపదాన్ని తెలుసుకోవడానికి ముందు అంటే ఈ అర్థం తెలియడానికి ముందు కలిగినటువంటి జ్ఞానానికి ఈ నమఃపదం తెలిసిన తర్వాత మనకు ఉండే జ్ఞానానికి ఉండే తేడా చెప్తున్నారు. ఎందుకంటే నమఃపదం తెలియడానికి ముందుండే జ్ఞానం ఎలా ఉంటుంది అనే సూత్రంలోకి వెళ్ళాక మనకు తెలుస్తుంది. ஈஸ்வரன் தனக்கேயா இருக்கும், அச்சித்து பிறர்க்கேயா இருக்கும், ஆத்மா தனக்கும் பிறர்க்கும் பொதுவாயிருக்கும் என்று முற்பட்ட நினைவு அங்கனன்னிக்கே அச்சித்தை போலே తనకేయాగ ఎన్నై కొల్ల వేణం ఎన్గిరదు నమస్సాలే. ఇందులో మనకి తెలియచేశారు, మనకి 3 తత్వాలు ఉన్నాయి. 1 ఈశ్వరుడు, 2 అచిత్, 3 చిత్తు. ఈశ్వరుడు అంటే శ్రీమన్నారాయణుడు మనందరినీ నియమం చేస్తాడు. మిగతా 2 ఉన్న తత్వాలు ఏమిటి అంటే 1 ప్రాణం ఉన్నవి, 2 ప్రాణం లేనిది. అందులో 1 అచిత్తు అంటే ప్రకృతి అంటారు, పంచభూతాత్మకమైనది. ఆ తర్వాత చిత్ అంటే చైతన్యం కలిగినటువంటి జీవుడు అనమాట. ఇలా ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 యొక్క స్వరూపం ఈ నమఃపదానికి ముందు ఎలా ఉండేది? ఈశ్వరుడు అంటే పరమాత్మ అంటే తనకేయాయిరుక్కుం, ఆయన తనకి తానే ఉంటాడు. అంటే స్వతంత్రుడు, సర్వస్వతంత్రుడు. ఆయన అడ్డేవాడు ఎవడు లేడు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అంటానికి లేదనమాట. ఆయన స్వతంత్రుడు. మరి అచిత్ అంటే ప్రకృతి ఎలా ఉంటుందండి? అచిత్ పిరర్కేయాయిరుక్కుం. అచిత్ అంటే ప్రకృతి కదా. ఆ ప్రకృతి భోగ్యభూతమైనది. అది ఇతరులంతా భోగిస్తూ ఉంటారు ప్రకృతిని. పరమాత్మ ఏమో స్వతంత్రుడు, ప్రకృతి ఏమో ఇతరుల కోసం ఉంటుంది. మరి ఇక ఆత్మ ఉంది చూసారా, అదేమిటి అంటే తనకం పిరర్కం పొదువా ఇరుక్కమెన్ను. ఈ ఆత్మ అనేది తనకి తానే చెంది ఉంటానంటుంది. అంటే కొంతమంది నాకు నేనే దాసుణ్ణి అంటారు. కాదండి, ఇతరులకు కూడా దాసులం అనేటువంటి స్వభావాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలా కాదండి, అంగనన్నికే అలా చెప్పడానికి వీల్లేదు. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే అది ఈ నమఃపదం వచ్చిన తర్వాత తెలుస్తోంది.
అచిత్తై పోలే. ఈ అచిత్తు ప్రకృతిలాగా వీడు కూడా, ఈ జీవుడు కూడా తనక్కేయాగ ఎన్నై కొళ్ళ వేణుమెన్గిరదు నమస్సాలే. ఈ నవపదం చేత మనకి తెలిసేది ఏమిటి అంటే, హే భగవన్, మన ఆళ్వార్ల పాసురాన్ని చూపిస్తున్నారు. నీకే నేను ఉపయోగపడాలయా, అలా ఉపయోగపడేలా నన్ను నువ్వు స్వీకరించు, అలా నన్ను తయారు చేసుకో అని ఆళ్వార్లు చెప్పినటువంటి శ్రీ సూక్తిని ఇక్కడ చెప్తున్నారన్నమాట. దాన్ని వివరిస్తున్నారు. అదావదు స్వరూపం స్వాతంత్ర్యం భగవతః ఎన్గిరబడియే స్వాతంత్ర్యమే స్వరూపమాన ఈశ్వరన్ స్వార్థపరనాయే ఇరుక్కుం. పరమాత్మ ఎలాంటి వాడండి అంటే, శ్రీగుణరత్న కోశంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఉట్టంకించారు. అంటే పరమాత్మ సర్వస్వతంత్రుడు. ఆయన ఎలా తెలుస్తాడు? ఆయన నియామకం ఏమిటి అంటే, పరమాత్మను తెలుసుకోవాలి అంటే లక్ష్మీదేవి ద్వారానే మనకి తెలుస్తుంది. అందుకే స్వరూపం స్వాతంత్ర్యం భగవతః ఇదం చంద్రవదనే. ఏ చంద్రవదనే, ఆ పరమాత్మ యొక్క స్వరూపం కానీ ఆయన స్వభావం కానీ ఇవి తెలియజేసేది ఏవో నువ్వే. అందువల్ల పరమాత్మ యొక్క స్వరూపానికి నిరూపిత ధర్మం ఎవరు అంటే లక్ష్మీదేవి. ఈ మాట మనం చెప్పింది కాదు, వేదాలే చెప్తున్నాయి. ఎందుకంటే ఎవరు పరమాత్మ అంటే వేదాలన్నీ చెప్పాయి. హరిశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ. లక్ష్మీదేవికి పతిగా ఎవరున్నారో ఆయనేనండి ఈ లోకాలన్నిటికీ ప్రభువు అన్నారు. అదే అమ్మవారి పేరు లేకపోతే ఆయన ఎవరు అనేది ఇదమిత్తంగా తెలియలే. ఎందుకంటే పరమాత్మ స్వరూపాన్ని వివరిస్తూ అనేక చేతులు, అనేక పాదాలు ఇవన్నీ కలిగిన వాడు, అనేక నేత్రాలు, అనేక శిరస్సులు గలవాడని వేదం చెప్పేసుకుంటూ వెళ్ళిపోయింది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటూ చెప్తున్నాయి. అప్పుడు అలా చెప్తే ఏమైపోతుంది? పేరు లేకపోవడం వల్ల కొంతమంది బ్రహ్మ అనుకోవచ్చు, కొంతమంది రుద్రుడు అనుకోవచ్చు, ఇంద్రుడు అనుకోవచ్చు, అగ్ని అనుకోవచ్చు, ఎవరినైనా మనం చెప్పచ్చు. అందుకే వేదం ఉత్తరశ్చానువాక అంటారు. ఉత్తర అనువాకంలో కిందకి వెళ్తే మనకి తెలుస్తుంది ఎవరా పరమాత్మ అంటే హైశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని మనకి వేదం వివరించింది కనుక, ఇదిగో అమ్మవారి వల్ల స్వామి యొక్క స్వరూప నిరూపక ధర్మమైంది అమ్మవారు. అందువల్ల ఎప్పుడు కూడా స్వామిని ఆశ్రయించి ఉంటుంది కనుక గుర్తించవచ్చు అని మనకి తెలియజేస్తూ, ఇందులో మన పరాశర భట్టర్ వారు కూడా శ్రీగుణరత్న కోశంలో చాలా చాలా చక్కగా చెప్పారు. తదాశ్లేషోత్కర్షాత్ భవతి ఖలు నిష్కర్ష సమయే. పరమాత్మ ఎవరు అని నిష్కర్షించే సమయంలో అమ్మ అప్పుడు తెలుసుకోవడానికి వీలుగా నువ్వే ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఆయన్ని అంటిపెట్టుకునే ఉంటావు. త్వదాశ్లేష ఆశ్లేష, నువ్వు ఆయన్ని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండడం వల్ల ఆయనకు ఒక ఉత్కర్ష కలుగుతుంది, గొప్పతనం కలుగుతుంది. అమ్మ నీ భర్త యొక్క వైభవం నీ వల్లే కదా లోకానికి తెలుస్తుంది అంటారు. అందువల్ల అటువంటి ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా ఇందులో తెలియజేస్తున్నారు అన్నమాట. అటువంటి సర్వస్వతంత్రుడు స్వామి. ఆ స్వామి యొక్క స్వతంత్రాన్ని ఇందులో తెలియజేస్తున్నారు అన్నమాట. స్వరూపం అన ఈశ్వరన్ స్వార్థపరనాయే ఇరుక్కుం. ఆయన తన సర్వస్వతంత్రుడు గనక అని మనకి చెప్పారు. ఇక ప్రకృతిని చూద్దామా. చైతన్య రహితం అంటే దానికి ఎక్కడ కదలికలు ఏమి ఉండవు. అందువల్ల అది కదలికలు ఏం లేకపోవడం వల్ల తనకేన్గా యోగ్యత నిక్కే పరతంత్ర స్వరూపమా ఇరుక్కుం అచిత్ పరార్థమాయే ఇరుక్కుం. ఎలా ఉంటుందంటే ఈ అచిత్ అనేది చైతన్య రహితం, దానికి కదలికలేం లేవు గనక ఆ ప్రకృతి అనేది తనకి తాను చెంది ఉండడానికి యోగ్యత లేదు గనక, ఎందుకంటే దానికి జ్ఞానం లేదు కదా ఆ చిత్తుకి. అందువల్ల ఇది ఎప్పుడు కూడా పారతంత్రియ స్వరూపము. అంటే అవతలవాడు దీన్ని వినియోగించుకోవడమే ప్రకృతిని. అందువల్ల అవతలవాడి మీదే ఆధారపడి ఉంటుంది, అందరికీ భోగ్యమై ఉంటుంది. అలాగే చతుర్థీల్చున్న శేషత్వత్తయ్యం. ఇక జీవుడి దగ్గరికి వచ్చారు. చతుర్థి అంటే నారాయణాయ అనే దాంట్లో ఈ ఆయ పదం ఏదైతే ఉందో ఇది పరమాత్మ కొరకు అని చెప్తుంది కదా. అందువల్ల ఆ పరమాత్మకి మనం దాసభూతులం గనక శేషత్వాన్ని చెప్తుంది. అందువల్ల రెండు రకాలుగా ఈ జీవుణ్ణి చెప్తున్నారు. ఒకటి వీడు పరమాత్మకి శేషభూతుడు అనేది చతుర్థి విభక్తి ద్వారా తెలుస్తుంది. ఒకటి మకారం చేత తెలియబడేది ఏమిటి? మకారത്തിൽ சொன்ன జ్ఞాతృత్వత్తయ్యం ఉడయనాన. మకారం చేత వీడు జ్ఞాత, తెలుసుకునేవాడు, తెలియబడేవాడు
అనేది కూడా చెప్తున్నారు. అందువల్ల జ్ఞాతృత్వము, జ్ఞానం కలవాడు అనేది ఆత్మ జ్ఞాతృత్వ బలత్తాలే స్వార్థత్తైக்கும் శేషత్వ బలత్తాలే పరార్థత్తైக்கும் పొదువాయిరుక్కుమెన్ను. ఇది చూసారా అండి, ఇక్కడ చతుర్థీ భక్తి చేత శేషత్వం తెలుస్తుంది, దాసత్వం అనేది. అలాగే మకారం చేత ఏం తెలుస్తుంది, ఈ జీవుడు అనేవాడు జ్ఞాత, తెలుసుకునేవాడు. అందువల్ల వీడికి ఏం తెలుస్తుందంటే ఇక్కడ చతుర్థీ విభక్తి చేత వీడు ఇతరులకి చెంది ఉంటున్నాడు అని తెలుస్తుంది. 2, ఈ జీవుడు జ్ఞాత అవ్వడం చేత తనకి తానే స్వతంత్రుణ్ణి అనుకుంటాడు. అందువల్ల వీడికి ఇలా తయారవుతూ ఉంటాడు, అందరికీ దాసుని అనుకుంటాడు. ఎప్పుడు పూర్వం ఎప్పుడైతే నమపదం చదువుకున్నామో, చదువుకుంటాం వల్ల పూర్వపదత్తిల్ పిరంద ప్రతిపత్తి అప్పటి అన్నికే. అందువల్ల అంతకు ముందు ఉన్నటువంటి ఆ 2 భావాలు పోతాయి. ఏవి, నాకు నేనే చెందినవాణ్ణి అనేది ఒకటి, నేను ఇతరులకు కూడా దాసుణ్ణి అనేది పోయి పరార్థతైక వేషమాన అచిత్తు పోలే, ఇతరులకే చెంది ఉండే స్వరూపం కలిగినటువంటి అచిత్తు వలే తనక్కయ్యాగ ఎన్నై కొళ్ళు మీదే ఎన్గిరబడియే అత్తలైకు రసమాంబడి వినియోగం కొళ్ళవేణుం ఎన్నపేక్షిక్కిరదు ఇన్నమస్సాలే ఎన్గై. ఆళ్వార్లు పాడినట్టుగా తనకేయాగ ఎన్నై కొళ్ళవేణుం, స్వామి ఈ దాసుడు అనేవాడు నీకే ఉపయోగపడాలి, అలా నీకోసమే, నీ కైంకర్యం కోసమే నీ వినియోగపడేలాగా నన్ను చేసుకో అని అన్నట్టుగా ఒక చిత్తు వలె మనం అత్తలైకే అంటే ఆ సర్వేశ్వరునికే రసమాంబడి వినియోగం కొళ్ళవేణుం, ఆయనకే ఆనందాన్ని కలిగించేలాగా మనం ఆ స్వరూపాన్ని మనకి అందించేది ఈ నమస్సాలే. అలాంటి కోరికని జనింపజేస్తుంది ఈ నమపదము. చూసారండి, ఈ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఈశ్వరుడు, ప్రకృతి, జీవుడు 3 ఉన్నాయి. ఈశ్వరుడు సర్వస్వతంత్రుడు, తన్నెవరూ నియమించేవాడు లేడు, అందువల్ల ఆయన స్వతంత్రుడు. మిగతా ప్రకృతి కానీ మనం కానీ పరతంత్రులమే. పరుడు అంటే పరాత్పరుడు నారాయణుడు, ఆయనకి తంత్రమై ఉండడమే, అంటే ఆయన చెప్పినట్లుగా మనం నడవడమే తప్ప మన సొంత బుద్ధి ఆలోచన చేస్తా అనడానికి వీల్లేదు. ఇక్కడ అచిత్తు జ్ఞానం లేదు గనక చక్కగా అది పరమాత్మకి ఇటు జీవుడికి భోగ్యభూతమై ఉండిపోతుంది అంతే. కానీ జీవుడో వీడికి 2 చెప్పారు. అంతకు మునుపు ఈ నమపదానికి అర్థం తెలియడానికి ముందు మనకేమనిపిస్తుందట, మా అంటే జ్ఞానం గలవాడు, అందువల్ల జ్ఞానం గలవాడిని కనుక నాకు నేనే స్వతంత్రుణ్ణి అనే బుద్ధి పుడుతుంది. 2 నారాయణాయ అనే పదంలో నారాయణ కొరకు మనం చెందినవాళ్ళము, ఆయన కొరకు మనం దాస్యం చేసేవాళ్ళము అని చెప్తున్నారు కనుక శేషత్వాన్ని కూడా చెప్తున్నారు. ఈ ఆయా అనే పదం చేత తెలియబడేది ఏమిటంటే దాసత్వం తెలుస్తుంది. ఈ దాసత్వం స్వభావంగా కలిగిన వాడు కనుక ఈ దాసత్వం అనేది పెరుమాళ్ళ దగ్గరే చేయాలి తప్ప ఇంకో చోట చేయడానికి లేదు. కానీ వీడేం చేస్తాడు, ఈ 2 అంత మునుపు ఉన్నాయి, నేను అందరికీ చెందినవాడినేనండి, అందరూ దేవుళ్ళే కదండి, ఇలాంటి భావాలనే ముందు ఉంటాయి. అలాగే నాకు నేనే స్వతంత్రుణ్ణి అనే భావన కూడా కొంతమందికి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ నవపదం యొక్క అర్థాన్ని మననం చేశామో అది మనకు ఒక జ్ఞానాన్ని పుట్టిస్తుంది. వరే నువ్వు ఆ చతుర్థీ విభక్తి చెప్పినట్లుగా దాసుడివే, కానీ ఎవరికి, పరమాత్మకే, ఇతరులకు కాదు అని నవపదం మనం తయారు చేస్తుంది. అలాగే ఇక్కడ మకారం చేత జ్ఞాత అంటున్నారు కదా, ఆ జ్ఞాత అవడం చేత ఎవరైనా నువ్వు కూడా చెందినవాడివి కాదు, నువ్వు కూడా పరమాత్మకే చెందినవాడివి అని తెలియజేస్తుంది అనమాట. కానీ అలాంటి భావాలు ఉంటాయి కదా వీడికి. అందువల్ల ఈ నవపదం చదువుకున్న తర్వాత, అర్థం తెలిసిన తర్వాత భగవంతుడి దగ్గర ఆళ్వార్లు చేసినట్టు ఈ ప్రార్థన చేయాలట. స్వామి ఈ దాసుడు అనేవాడు నీకే ఉపయోగపడాలి, అలా ఉపయోగపడేలా నన్ను సంస్కరించు, నన్ను స్వీకరించు అని అపేక్ష, ఆ కోరికను పుట్టిస్తుంది ఈ నవపదము. అంత గొప్పది అని మనకి తెలియచేశారు. బాగుంది. అటువంటి ఈ నవపదం గురించి వివరిస్తూ తనకే యాగ ఎన్నత్తై ఉపపాదిక్కిరార్,
భోగదశയിൽ ఎన్ను తొడంగి. ఆయనకే వినియోగపడాలి అంటే దాన్ని వివరిస్తున్నారు భోగదశയിൽ అనే సూత్రంలో. 92వ సూత్రం భోగదశയിൽ ఈశ్వరన్ అజిక్కుంబోదు నోక్కువేడమెన్నయాదు జిగై. ఇక్కడ పరమాత్మ అండి భోగదశയിൽ ఆ స్వామి మన్ని భోగిస్తాడు. మనం పరతంత్రులమై ఉండాలి కదా, పారతంత్ర్యమే స్వరూపం మన జీవులకి ఉండాలి. మరి అలా ఉన్నప్పుడు ఆ పారతంత్ర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం చెడగొట్టుకోకూడదు. ఎందుకు? దాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉండాలి. పరమాత్మ మనని భోగించడానికి వచ్చాడనుకోండి, వచ్చినప్పుడు ఒకవేళ స్వరూపం పోతుంది అనే స్థితి మనకు కలగడానికి వీల్లేదు. దాన్ని వివరిస్తున్నారు. వివరణ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ జీవుడు ఎలాంటి వాడు? అత్తలైకేర సమాగ వినియోగపడుగై యావదు. ఆయన ఆ పరమాత్మకే వీడు ఆనందాన్ని ఇచ్చేలాగా వినియోగపడాలి అంటే ఏమిటండి? దాన్ని చెప్తున్నారు ఇక్కడ. తన్నోడే కలందు పరిమారుందు శైలే భోక్తావాన ఈశ్వరన్ ఆట్కొள்వానెత్తెన్ను இரண்டுமாயன் என்கிறபடியே తన్నోడే కలందు పరిమారుందు శైలే. పరమాత్మ మనతో ఆనందాన్ని అనుభవించాలి, ఈ చేతనలతో సంశ్లేషించాలి, ఇలా వీడితో ఉండాలి అని ఆయనకు అనిపించినప్పుడు దాన్ని భోగదశ అంటారు. ఆ భోగదశలో భోక్తగా ఉండేవాడు సర్వేశ్వరుడే, మనందరినీ భోగిస్తాడనమాట. అలాంటి సర్వేశ్వరుడు మన దాస్యాన్ని స్వీకరించడానికి వచ్చినట్టుగా వస్తాడట. ఆట్కొள்వానొత్తెన్ను இரண்டு மாயன் என்கிறபடியே అడిమై కొల్వారై పోలే. వీడు చేస్తాట కైంకర్యం ఏదో, ఆ కైంకర్యాన్ని దాన్ని మనం స్వీకరించాలి అని ఆ జీవుడి దగ్గరికి ఆ సేవను స్వీకరించడానికి వచ్చినట్టుగా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు ఆయన? తన్ వ్యామోహత్తాలే, మన అంటే మన జీవులందరి మీద ఉండే వ్యామోహం చేత తాజ నిన్ను పరిమారి ఇత్తలయిల్ శేషత్తై అழகும்போது. ఆయన ఎంత గొప్పవాడంటే చూడండి, మనందరి మీద ప్రేమ ఎక్కువైపోయి తనని తాను తక్కువ చేసేసుకుంటాడు సర్వేశ్వరుడు. అంటే దశ మారిపోతుంది. ఆయన శేషత్వాన్ని స్వీకరిస్తాట. నమ్ శేషత్వత్తై నాం నోక్క వేణుమెన్ను నైత్యం భావిత్ ఇరాయత్ అవన్ భోగత్తై అజియాదుజిగై అనగై. ఆయన భోగాన్ని పాడు చేయడం అంటే ఏమిటి? దేవుణ్ణి అడ్డడమే. ఎందుకంటే భోగ దశలో ఆ సర్వేశ్వరం మన దగ్గరికి వచ్చి మనని భోగిద్దామని ఆయన మన భోగాలన్నీ స్వీకరించేవాడు శేషి కదండి. మనం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తున్నాం అంటే ఆయన భోగి అవుతాడు, మనం భోక్తనం అవుతాం, అంటే మనం వస్తూ అవుతాం, భోజ్యం అవుతాం. అంటే భోజ్యము అంటే తినదగినది, తినేవాడు భోక్త అంటారు. అందువల్ల పరమాత్మ భోక్త అవుతాడంటే మనం భోజ్యం అవుతాం. అలా మనం తగిన వాళ్ళం ఆయన అనుభవిస్తాడు. అలా అనుభవించేటప్పుడు ఆయన సర్వశేషి కదా. ఆ సర్వశేషి అయినటువంటి ఆ స్వామి మనకి దాసుడైపోతాడట, శేషభూతుడైపోతూ మనం ఆయన్ని నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి ఆయన మన్ని నెత్తిన పెట్టుకుంటాడట, మన్ని భుజాల మీద పెట్టుకుంటాడట. అలా పరమాత్మ చేస్తూ ఉంటే అయ్యయ్యో నా శేషత్వం పోతుందండి, నమ్ శేషత్వతే నాం నోక్క వేణుం అని మన శేషత్వాన్ని రక్షించుకోవాలి అని, అయ్యో నేను దాసునండి, ఇలా చేయకండి స్వామి మీరు శేషి, మేము శేషభూతులం అని గనక అడ్డితే ఆ పరమాత్మానంద అనుభవాన్ని మనం చెడగొట్టిన వాళ్ళం అవుతాం. అందువల్ల అలా చెడగొట్టకూడదు. ఆయన ఇష్టం, ఆయన వస్తువులు మనందరం ఆయన ఎలా వాడుకుంటా అంటే అలా వినియోగపడాలి. యథేష్ట వినియోగార్హం అంటారు. ఎలా మన్ని వినియోగించుకోవాలనుకుంటే అలా వినియోగపడ్డమే మన స్వరూపం తప్ప వేరు కాదు. అందువల్ల ఆయన యొక్క అనుభవానికి అడ్డకూడదు. ఇది మనకి చెప్పారు. ఇప్పటి ఇవన్ అజిగైకు హేతువెన్న అరుళిచ్చేగిరార్. ఏమండి, ఇలా ఆయన భోగాన్ని చెడగొట్టడానికి అంటే అలాగా మనం అడ్డడానికి కారణం ఏమిటి అంటే చెప్తున్నారు. అజిగైకు హేతు కీజై చొల్లిత్తు మేలుం సొల్లుం. ఆ భోగాన్ని అడ్డడానికి కారణం ఏమిటి అంటే ఆయన శేషభూతుడు అయిపోయాడు కదా, కింద చెప్పాం కదా, దాన్ని ఇంకా చెప్తాము అని వివరిస్తున్నారు. అదావదు ఈశ్వరన్ మేలు విజందు వినియోగం కొలిగిన దశయిలే ఇవన్ నైత్యం భావిత్ ఇరాయత్
అవన్ భోగత్తై అజిగైహేత్. ఏమండి, జీవుడి స్వరూపం ఏమిటి? శేషత్వమే ఆత్మ ఉక్కు స్వరూపం ఎనగయ్యాలే. జీవుడి యొక్క స్వరూపము శేషత్వము. అలాంటి ఆ శేషత్వంలో ఉన్న ఈ జీవుడు ఈశ్వరన్ మేల్ విజందు వినియోగం కొలిగిన దశయిలే. సాక్షాత్తు ఆ పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ జీవుణ్ణి యథేష్టంగా వినియోగించుకోవాలి. అలా తన్ని అనుభవించాలని ఆ పరమాత్మ వచ్చిన దశలో మనం ఏం చేస్తున్నాం? ఇవన్ నైత్యం భావిత్ ఇరాయత్. మనం నైత్యం అంటే తక్కువ తనాన్ని చేస్తున్నాం. అయ్యో నేను పాపిష్టవాడిని తండ్రి, నువ్వు నా దగ్గరికి వచ్చేసావా, నన్ను భోగిస్తున్నావు, అయ్యయ్యో వద్దండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా పెద్దలు ఎవరన్నా మాల ఇచ్చి మాల వేస్తున్నారు అనుకోండి, అయ్యో నాకు వద్దండి అనకూడదట. గురువులు మాల ఇస్తుంటే చక్కగా తీసుకోవాలి, గురువు పండిస్తుంటే తీసుకోవాలి. అయ్యో నాకు వద్దండి అనకూడదు. అలా అడ్డితే మనకు ఉన్నటువంటి దాసత్వం పోతుందన్నమాట. అందువల్ల మనం దాసులం గనక ఆ పెరుమాళ్ళకి, భగవంతుడికి ఆయన ఎలా వినియోగించుకుంటే అలా మనం వినియోగపడాలి. అంతే తప్ప అయ్యో స్వామి నేను దాసుణ్ణి అని నైత్యాన్ని కనుక ప్రదర్శిస్తే అప్పుడు ఆయన భోగానికి తగ్గిపోతుంది, ఆనందానుభవానికి భంగం ఏర్పడుతుంది అంటున్నారు. అందువల్ల అలాంటి చేయకూడదు కదా. ఎందుకు అంటే శేషత్వమే ఆత్మావిక్కు స్వరూపం. జీవులందరూ పరమాత్మకి దాసుడు. ఇది మన ఆత్మస్వరూపం అనమాట. అందువల్ల ఆత్మస్వరూపం ఎప్పుడు పాడైపోకూడదు. ఈ జే ప్రణవత్తిలే సొల్లిత్ చతుర్థీలే కింకర స్వభావనాగా సొలుగయ్యాలే మేల్ పదత్తినం సొల్లవెనగై. మనం ఇదివరకు ఈ పదాల గురించి తెలుసుకున్నామండి. చతుర్థీలే కింకర స్వభావనాగ సొల్లుగయ్యాలే. చతుర్థి అంటే నారాయణాయ అనుంది కదా. ఆ ఆయా అనే పదం చేత కూడా ఈ జీవుడు పరమాత్మకి దాసభూతుడు, ఆయన కొరకే ఉన్నాడు కదా వీడు అని చెప్తున్నారు. అలాగే ప్రణవత్తిరే సొల్లిత్తు, ఓంకారంలో ఏం చెప్పారు? ఆ ఊ మా ఉన్నాయి. ఈ మకారవాచ్యుడైనండి జీవుడు పరమాత్మకే దాసుడు, ఆయనకే చెందినవాడని చెప్తుంది కదా ఓంకారం. అందువల్ల అక్కడ చెప్పారంటే ఆయనకే వినియోగపడేవాడని చెప్పారు. నారాయణాయ అని ఆ పదంలో, తర్వాత ఆయ పదంలో కూడా మనకి చెప్తున్నారు ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడు. మరి ఇలా చెప్పినప్పుడు ఆయన కింకరుడై ఉండాల్సినటువంటి స్వభావం కలిగి ఉండి మళ్ళీ ఎందుకు ఇలా అడ్డడం అంటే ఇతనికి పారతంత్ర్య స్వరూపం పోతుంది అని. పరతంత్రుడు అంటే ఆయన యథేష్ట వినియోగార్హం అనమాట. ఆయనకి వినియోగపడాలి పరమాత్మకి. అలా వినియోగపడకపోతే వీడు నైత్యాన్ని తక్కువతనాన్ని చూపిస్తే మరి పెరుమాళ్ళు బాధపడ్డా. ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు ఉందండి, బంగారపు ఆభరణం. అవసరమైతే నెత్తిన పెట్టుకుంటాం, మెడలో పెట్టుకుంటాం, లేకపోతే తీసుకెళ్ళి పక్కన ఎక్కడో పెట్టేస్తాం. అంతే తప్ప అప్పుడు ఆ బంగారం అయ్యో అలా చేస్తే ఎలాగండి, నన్ను కంఠంలోనే ధరించాలి అంటానికి వీలు లేదు. అది ఎలా పారతంత్ర్య బుద్ధితో ఉందో, మన యజమాని ఎలా దాన్ని ఉపయోగించుకుంటే అలా వినియోగపడడానికి అర్హమై ఉందో ఈ జీవులంతా కూడా అంతే ఉన్నారు. ఈ పారతంత్రియ ప్రతిపత్తియనుடைய వైభవத்தை பலபடியாக அருளி செய்யா நின்னகொண்டு இப்பதத்தை నిగమిత్తరుడి అరుహిరార్ మేల్. ఈ నమపదాన్ని ఇంకా ముగిస్తున్నారు. ఈ నమపదం చేత ఈ జీవుడు పరతంత్రుడు అంటే పారతంత్ర్యం కలిగినవాడు. ఆ పారతంత్ర్యం కలిగినటువంటి ఈ జీవుని యొక్క ప్రతిపత్తి ఎలా ఉంటుందో దాని యొక్క మహిమని చెప్పి ముగిస్తున్నారు అంటున్నారు. ఈ నిனைவு பிறந்த போதே కృత కృత్యన్. ఈ நினைவில்லாத போது எல்லா துஷ்கிருதங்களும் கிருத்தம். ఈ நினைவிலே எல்லா சுகிருதங்களும் உண்டு. ഇതിന്നിക്കെ ഇറുക്കുപണ്ണും യജ്ഞാദികളും പ്രായശ്ചിത്താദികളും നിഷ്പ്രയോജനങ്ങൾ. ഇത് തന്നാലേ എല്ലാ പാപങ്ങളും പോം, എല്ലാ ఫలంగళం ఉండాం. ఈ నిனைవు ఏమిటి? ఈ భావన అంటున్నారు. ఏ భావన? పారతంత్ర్య భావన. ఈ పారతంత్ర్య భావన చాలా అద్భుతంగా చెప్తారనమాట. పారతంత్ర్యము అంటే పరమాత్మ ఎలా వినియోగించుకోవాలంటే అలా వినియోగపడ్డాం అనమాట. దీన్ని పారతంత్ర్యం అంటారు. ఆయన చెప్పినట్లుగా మనం దాసత్వం చేయటం. దీంట్లోనే అత్యంత పారతంత్ర్యం అని ఇంకోటి ఉందండి. అత్యంత పారతంత్ర్యము అంటే ఇక పరమాత్మ అంటే మామూలు పారతంత్ర్యం అంటే మనం సేవలు చేస్తుంటే ఆయన స్వీకరిస్తూ ఉంటాడు, అలా విధి ప్రకారంగా చేసేది. ఇక అత్యంత పారతంత్ర్యము అంటే
పరమాత్మ తన శేషిత్వాన్ని కూడా మర్చిపోయి ఆయన మనకి దాసుడైపోయి సేవలు చేస్తే అడ్డకుండా ఉండేదేదో దానికి అత్యంత పారతంత్ర్యం అంటారు. అడ్డకూడదట. స్వామి ఇలా కుదరదు అంటానికి లేదట సర్వేశ్వరుణ్ణి. ఆయన్ని ఎవరు ఆపుతామండి? ఆయన సర్వస్వతంత్రుడు కదా. అందుకే ఈ పారతంత్ర్యం అనేటువంటి జ్ఞానం మనకి ఎప్పుడైతే జనించిందో ఆ జ్ఞానం పుడితే చాలండి అన్ని కర్మలు చేసిన వాళ్ళమే. కృతకృత్యన్ అంటే చేయవలసిన పనులన్నీ చేసిన వాళ్ళమే అవుతాము. అందువల్ల ఈ జ్ఞానం పుట్టింది, చేయవలసినవన్నీ చేసేసిన వాళ్ళం అవుతాం. ఈ నినయం ఇల్లాదపోదు. ఒకవేళ కనుక ఈ పారతంత్ర్య బుద్ధి మనకి కలగలేదనుకోండి, అప్పుడేమవుతుందండి అంటే నేను దేవుడికి చెందినవాడిని కాను అనేది భావన వచ్చింది వీడికి. వీడింకా దేవుడికి చెందినవాడిని అనుకోలే. అప్పుడేమవుతుందంటే వీడు దుష్కృతంగళం కృతం, ఎల్లా దుష్కృతంగళం అన్ని పాపాలు చేసినవాడు అవుతాడు. ఈ నినైవిలే ఎల్లా సుకృతంగళం ఉండు. ఈ భావన ఉంటే చాలండి అన్ని సుకృతాలు చేసినట్లే. ഇതിന്നിക്കേ ഇരുക്കുപ്പണ്ണും യജ്ഞാദികളും പ്രായശ്ചിത്താദികളും నిష్ప్రయోజనంగൾ. పారతంత్రిక బుద్ధి లేకుండా అంటే నేను పరమాత్మకి చెందినవాడిని అనే బుద్ధి లేకుండా నాకేదో యజ్ఞం చేస్తా, పూజలు చేస్తా, నాకున్న పాపాలన్నీ తొలగించుకుంటాను, నాకు ఆ సంపదలు కావాలి, ఈ సంపదలు కావాలని కార్యక్రమాలు చేస్తే అవి ఏ రకమైన ప్రయోజనాన్ని ఇవ్వవు. అవన్నీ నిష్ప్రయోజనం. వీడి ఆత్మని ఉజ్జీవింపచెయ్యవు. ఇది తన్నాలే எல்லா పాపంగళం పోం, எல்லா ఫలంగళం ఉండు. అందువల్ల ఇది గనక ఉంటే, ఈ పారతంత్రిక బుద్ధి గనక ఉంటే మనం చేసుకున్న పాపాలన్నీ పోతాయి, అన్ని ఫలాలు మన దగ్గరే ఉంటాయి అంటున్నారు. సకల ఫలాలు మనకి కరకమనము అంటారు కదా, కరతలా మలకం అంటారు. చేతిలో ఉసిరికాయ పెడితే ఎలాగా మనకి ఎంత తేలిగ్గా ఉంటుందో అంత తేలిగ్గా అన్నీ మనకి అవగతమవుతాయి అంటున్నారు. దీన్నే వివరిస్తున్నారు. ఇది పూర్తయితే మనకి నమపదం పూర్తయినట్లే. ఒకసారి దీన్ని పూర్తి చేసేసుకుందాం. తనకేయాగ ఎన్నై కొள்ளవేణుమెన్ను ఇవత్యంత పారతంత్ర్య ప్రతిపత్తి పిరందపోదే తన్నుடைய హితత్తు కుడలాగా చెయ్యవేండువదెల్లాం సీదు తలై కట్టినదెన్గై. ఏమండి, తనకేయాగ ఎన్నై కొள்ளవేణుం. ఆళ్వార్లు అన్నారు కదా, స్వామి నన్ను నీవాడిగా అంగీకరించు, స్వీకరించు, నా దాస్యాన్ని అన్నారు. ఈ అత్యంత పారతంత్ర్య జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో, అంటే అత్యంత పారతంత్ర్యం అంటే గుర్తుపెట్టుకోండి, అసలు పారతంత్ర్యం అంటే పరమాత్మకి దాసుడుగా ఉండి మనం శేషభూతులుగా ఉండి ఆయనకి ఆనందానికి వీలైన కార్యాలన్నీ చేయించుకుంటాడు మనతో. అవి మనం చేస్తూ ఉంటే దాన్ని మామూలు సామాన్యంగా పారతంత్ర్యం అంటారు. ఇక అత్యంత పారతంత్ర్యము అంటే పరమాత్మ ఈ జీవుణ్ణి భోగించడానికి వచ్చినప్పుడు ఆయన స్వాతంత్ర్య బుద్ధితో మనం భోగిస్తుంటే మనం అడ్డకూడదు. అంటే నమ్మాళ్ళ వారి దగ్గరికి ఒకసారి పెరుమాళ్ళు వచ్చారట. వస్తే స్వామి దూరం పో అన్నట్ట. ఎందుకయ్యా అన్నట్ట. ఎవరు స్వామి నువ్వు? సర్వేశ్వరుడివి, నేనెలాంటి వాడిని? పాపిష్టివాడిని, నా పాపం అంతా నీకు అంటదా అంటే పాపం పెరుమాళ్ళు బాధపడతారు కదా, అందుకే అడ్డద్దు అంటారు. మాసూనాదే మాయోనే అని పాసురాల్లో మనకి కనపడుతుంటుంది కదా. స్వామి నీకు నా పాపరాశంతా అంటితే నీకు అవధ్యం కలుగుతుంది కదా, వద్దు నాయన దూరం వెళ్ళిపో అంటుంటారట ఆళ్వారు. అలా అనకూడదటండి. అది అత్యంత పారతంత్ర్యం ఉండాలి. అత్యంత పారతంత్ర్యం అంటే తన ఇష్టం ఎలా మనని వినియోగించుకుంటే అలా వినియోగపడాలి. అటువంటి పారతంత్ర్య బుద్ధి మనకు కావాలి అంటున్నారు. అలాంటి బుద్ధి కనుక జ్ఞానం పుట్టితే చాలండి, దానివల్ల అన్ని కర్మలు చేసేసినట్లు అవుతుంది అనేది మనకి తెలియజేశారు. దాన్ని తెలుసుకుని మనం ఈ నవపదాన్ని ముగించుకుంటాము. దాన్ని చెప్తున్నారు. ఈ పారతంత్ర్య బుద్ధి కనుక పుడితే ఎలా ఉంటుంది, ఈ నిర్ణయం అది లేకపోతే ఎలా ఉంటుంది చెప్తున్నారు. ఈ నిర్ణయం ఇల్లాదపోదు ఇత్యాది. ఈ పారతంత్ర్య ప్రతిపత్తి ఇల్లాదపోదు. ఈ భావన కనుక లేకపోతే నేను పరమాత్మకే చెందినవాణ్ణి, ఆయనకి యథేష్ట వినియోగార్హము, ఆయన ఎలా వినియోగించుకుంటే అలా వినియోగపడేవాడిని అనే స్థితి కనుక లేకపోతే కింతేన కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణ అంటారు. వీడు చోరుడు అవుతాడు, ఆత్మాపహారి అవుతాడు. ఆత్మాపహారి అంటే ఆత్మని అపహరించిన వాడని అర్థం.
ఆత్మ ఎవరి సొత్తు అండి? పరమాత్మ సొత్తు. అలాంటి పరమాత్మ సొత్తు అయిన ఈ జీవుణ్ణి నేను నేను అని నాకు నేనే అని అనుకుంటున్నాం అంటే మనం దొంగతనం చేసినట్టే కాదా? ఇది ఆయన వస్తువు, నేను స్వతంత్రుణ్ణి అని భావిస్తే చాలు, మనం దొంగతనం చేసినట్లే. అందువల్ల ఇలాంటి భావన ఉంటే సకల దుష్కృతంగుళం ఇదనాలే చెయ్యప్పట్టదాయి విడమెన్గై, సకల దుష్కృతాలు వీడు చేసినట్టే అవుతుంది. ఈ నినేవిలే ఎల్లా సుకృతంగుళం ఉండు. ఈ భావన కనుక ఉంటే, నేను పరమాత్మకి దాసుడనే భావన ఉంటే, ఇది ఉండాగవే ఎల్లా సుకృతము పన్నినాల్ పిరక్కుం ప్రీతి ఈశ్వరునొక్క విడయ్యాలే ఇంద పారతంత్య ప్రతిపత్తిలే సకల సుకృతంగుళం ఉండెన్గై. ఈ పారతంత్య బుద్ధి ఉండడం చేత వీడికి పుట్టేటువంటి జ్ఞానం ఎలాంటిది అంటే, ఆ పరమాత్మకే ప్రీతిని కలిగించాలి అనే స్థితి కలుగుతుంది. అట్లాంటి పారతంత్య ప్రతిపత్తి చేత వీడికి అన్ని సుకృతాలు ఉన్నట్లు అవుతుంది. ఇది నీకే ఇరుక్కు ఎన్నదు. ఇది లేకపోతే ఏమవుతుందండి అంటే, పారతంత్ర్య బుద్ధి లేకపోతే ఏం జరుగుతుందో చెప్పారు. పారతంత్ర్య ప్రతిపత్తి ఇన్నికే ఇరుక్క చేద ఈశ్వర ప్రీణనార్థమాగ ఇవన్ పన్నుం యాగాది కర్మంగళువన్ తన్ పాప విమోచనార్థమాగ పన్నుం కురుచ్చిర చాంద్రాయణాదిగళాగిర പ്രായശ്ചിത്താദികളും ഈശ്വര പ്രീതിക്കും സ്വപാപ വിമോചനത്തുക്കും ഉടലാగామయ్యాలే నిష్ప్రయోజనంగళెన్గై. మనిషి తన పాపాలను పోగొట్టుకోవడానికి కొన్ని పనులు చేస్తాడు. అవి కృచ్ఛ్రము, చాంద్రాయణము అని మీకు చెప్పాం. కృచ్ఛ్రం అంటే ఏమిటో, ఏ రోజు ఎలా చేయాలి అనేది వ్రతాలు. చాంద్రాయణం గురించి మనం చెప్పుకున్నాం. ఈ చాంద్రాయణాది వ్రతాలు కానీ, యజ్ఞయాగాది క్రతువులు కానీ, ఏవైనా సరే సర్వేశ్వరుడు కనపడితే నమస్కారం చేయడం కానీ, వాడి పాపాలన్నీ తొలగడం కోసం చేసేటువంటి కార్యాలన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతాయి. ఎప్పుడు? ఈ పారతంత్ర్య ప్రతిపత్తి ఇన్నికే. నేను భగవంతునికి దాసుడినే భావన లేకుండా చేసే పూజలు కానీ, పునస్కారాలు కానీ, నమస్కారాలు కానీ ఎందుకు పనికిరావు, అవన్నీ సున్నా. నిజానికి ఆ భావన కావాలి కదండి, అందరం చేస్తున్నాం. ఈ భావంతో చేయాలి. వచ్చేవాడు ప్రతివాడు తన కోరిక ఏదో తీర్చుకోవాలి. ఆయన దేవుడు కదండి, గొప్పవాడు కదండి, ఆయనకి నమస్కారం పెడితే అన్నీ తీరతాయట కదండి అని ఆయన కోసం వచ్చేవాళ్ళు ఉంటున్నారు. కానీ నిజంగా వచ్చేవాడు ఆయన కోసం రావట్లే, వాడు ఏదో ఫలం కోసం వస్తున్నాడు. ఆ ఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి రాడు. ఇలాగే లోకంలో ఉంటుంటారు. కానీ అలా వద్దండి, ఇది స్థితి అని చెప్పారు. అందువల్ల ఇది తన్నాలి అన్నది. ఒకవేళ కనుక ఈ పారతంత్ర ప్రతిపత్తి కనుక ఉంటే ఏమవుతుందండి? ఆ పారతంత్ర ప్రతిపత్తి చేత ఈశ్వన్ ఇవన్ అళవిలే అనుగ్రహాతిశయత్తై పన్ను వెయ్యాలే అవనుடைய నిగ్రహాత్మకமான సకల పాపంగళం పోం. ఈ బుద్ధి కనుక ఉంటే, పరమాత్మగా నేను దాసుడనే బుద్ధి ఉంటే, సర్వేశ్వరుడు వీడి విషయంలో అనుగ్రహాన్ని కలిగి ఉండడం చేత వీడు చేసుకున్నటువంటి పాపాలన్నిటికీ కారణం ఏమిటి అంటే, పరమాత్మ యొక్క నిగ్రహం. అంటే ఆయన కళ్ళెర్ర చేయడం వల్ల వచ్చినటువంటి పాపాలు. అసలు పాపం అంటేనే పరమాత్మ కళ్ళెర్ర చేయటం అండి. మరి పుణ్యం అంటే ఆయన ఆనందించడం. అందుకే పుణ్యపాపాల గురించి వివరిస్తూ మన పెద్దలు తెలియజేస్తారు. యత్వత్ ప్రియం తదిహ పుణ్యం. పరమాత్మకి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో అదే పుణ్యము. అపుణ్యం అన్యత్ అంటే ఆయనకి ఇష్టం లేనిది మనం ఏమి చేస్తామో అదే అపుణ్యము. అందువల్ల పరమాత్మకు ఆనందాన్ని కలిగించేది ఏదండి? ప్రపత్తి, అలాగే పారతంత్ర్యము. ఆ పరమాత్మకి చెంది ఉండడం. పారతంత్ర్యం అంటే ఉదాహరణ భరతుడండి. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు, రాజ్యపాలన చేయి అంటే అలాగే అన్నాడు తప్ప చెప్పాడు, అన్న రాజ్యము నేను ఇద్దరం ఒకటే, నన్ను రాజ్యాన్ని పరిపాలించమని బదులు రాజ్యాన్ని నన్ను పాలించమని చెప్పు అంటాడు భరతుడు. కానీ ఆయన చెప్పినట్టే విన్నాడు. తాను తిరిగి వచ్చేంతవరకు అక్కడే ఉన్నాడు కదా, అది పారతంత్ర్య బుద్ధి అంటారు. శేషత్వానికి ఉదాహరణ లక్ష్మణస్వామి వదలకుండా వెళ్ళి మరీ శేషత్వం సేవ చేశాడనమాట. అందువల్ల పారతంత్ర్య బుద్ధి ఉంటే పరమాత్మ కృపచేత ఆయన మనందరి పాపాలని తొలగిస్తాడట. ఉన్నడియార్కన్ శివనెన్నెన్నే ఇరుత్తిని ఎన్గిరబడి ఇవను కెత్తయి
செய்வோமென்னு மேல் மேலும் உபகரிக்கையாலே సంసార నివృత్తి తుడక్కమాన కైంకర్య ప్రాప్తి పర్యంతమాగ సకల ఫలంగళం ఉండామెన్గై. మనకి చెప్పారు కదండి, ఆ స్వామి అన్ని రకాలైన ఫలాలను ఇస్తట ఈ దాసులకి. ఎప్పుడు పారతంత్ర్య ప్రతిపత్తి ఉంటే, అలాంటి ప్రతిపత్తి ఉంటే అయ్యో వీళ్ళకి ఏం చేయలేకపోయానే, అయ్యో వీళ్ళకి ఏమి ఇవ్వలేకపోయానే అనుకుంటుంటట పరమాత్మ. ఇవనుకు ఎత్తై సేవో నిన్ను, అయ్యో వీడికి ఎంతో చేద్దాం అనుకున్నానే, ఇంకా చేయలేదే అని అనుకుంటూ ఉంటాట. అలాంటి గొప్ప భావాన్ని కలిగించేదండి ఈ పారతంత్ర్యం అంటే. అందువల్ల అలా ఉండి పరమాత్మ అన్నిటినీ అనుగ్రహిస్తాట. ఏమనుగ్రహిస్తాడు? సంసార నివృత్తి తుడక్కమాన అంటే ఈ సంసారాన్ని తొలగించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, అంటే ఈ సంసారం పోగొట్టిన దగ్గర నుంచి ఆరంభిస్తే కైంకర్య ప్రాప్తి పర్యంతమాన వైకుంఠానికి మనం చేరియాని కైంకర్యం చేసే అంతవరకు కూడా ఉన్నటువంటి సకల ఫలాలని మనకు అనుగ్రహిస్తాడు సర్వేశ్వరుడు అని మనకి తెలియజేశారనమాట. ఆగ మధ్యమ పదార్థத்தை అరుళి చేయదారాయిత్. ఇక్కడతో ఈ నవపదం యొక్క అర్థాన్ని మనకి పరిపూర్ణంగా తెలియజేశారు. ఇక నారాయణ పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. అది మనం రేపటి నుంచి తెలుసుకుంటాం అన్నమాట. ఓమస్మద్గురుభ్యో నమః. పిళ్ళై లోకాచార్యర్ తిరువడిகளே శరణం. పెరియ జీయర్ తిరువడిகளே శరణం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.